With your permission, shall we start the program? Thank you, madam. ఈ స్కూల్లో 6th నుంచి భాగంగా చేరాము. రాబోయే కాలంలో భావితరాలకు పౌరులంగా మారిపోతున్నాము. మా మీద ఎఫెక్షన్తో 7th క్లాస్ సిస్టర్స్ బాలం సాంగ్తో వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ టు ద డాన్స్. బాలలం మేము బాలలం, భావితరాలకు పౌరులం. బాలలం మేము బాలలం, భావితరాలకు పౌరులం. ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం. ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం. కథలంటే మాకిష్టం, బొమ్మలంటే మాకిష్టం. కథలంటే మాకిష్టం, బొమ్మలంటే మాకిష్టం. బాలలం మేము బాలలం, భావితరాలకు పౌరులం. బాలలం మేము బాలలం, భావితరాలకు పౌరులం. తల్లి తండ్రిని మించిన దైవం లేనే లేదు. గురువు చదువు లోకానికంతటి వెలుగే వెలుగు. తల్లి తండ్రిని మించిన దైవం లేనే లేదు. గురువు చదువు లోకానికంతటి వెలుగే వెలుగు. బాలలం మేము బాలలం, భావితరాలకు పౌరులం. బాలలం మేము బాలలం, భావితరాలకు పౌరులం. చెడు అనవద్దని, చెడు వినవద్దని, చెడు కనవద్దని. చెడు అనవద్దని, చెడు వినవద్దని, చెడు కనవద్దని. మా తాత గాంధీ, మా చాచా నెహ్రూ ఆనాడే చెప్పారు మాకు. మా తాత గాంధీ, మా చాచా నెహ్రూ ఆనాడే చెప్పారు మాకు. బాలలం మేము బాలలం, భావితరాలకు పౌరులం. బాలలం మేము బాలలం, భావితరాలకు పౌరులం. భావితరాలకు పౌరులం, భావితరాలకు పౌరులం. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగుంది. 7th క్లాస్ అయినా మా మీద ఎంత ఎఫెక్షన్తో చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్, दिल अच्छा रहा तो दिमाग अच्छा रहता है, इसलिए दिल से सोचना चाहिए. वह लोगों ने दिल से गायन करा है, इसलिए बहुत अच्छा है, बहुत बहुत अच्छा है. थैंक यू. చెప్తారా కాస్త? నెక్స్ట్ మా 10th క్లాస్ బాయ్స్ దేశభక్తి మీద వందే మాత్రం ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన వందే మాత్రం అనే సాంగ్కి డ్యాన్స్ చేయబోతున్నారు. వాచ్ అండ్ ఎంజాయ్. जैसा कोई नहीं है, नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं. मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पा दिलाती. सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही.
చూసావా మా బాయ్స్ ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అవును, చాలా బాగుంది. అసలు ఊహించలేదు ఇంత బాగా చేస్తారని. చాలా బాగుంది. నెక్స్ట్ మీ వైపు నుంచి ఏమైనా పర్ఫార్మెన్స్ ఉందా? మా గర్ల్స్ కూడా దేశభక్తి సాంగ్ తో దేశాన్ని రంగీలా చేయడానికి వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. గర్ల్స్ పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగా చేశారు. దేశ్ రంగీలా అంటూ చాలా బాగా చేసినందుకు మీకు కూడా థ్యాంక్స్.
6 నుంచి 10th వరకు ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేశాం. ఇలా చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. నెక్స్ట్ మన ముందుకి రాబోతున్నారు 10th క్లాస్ నుంచి శనగసేల సాంగ్తో 10th గర్ల్స్. వెల్కమ్ టు ద బండి కొత్త నిలవాడి బాతలాడ
మా గర్ల్స్ పర్ఫార్మెన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? దట్స్ ద పవర్. అవును, నీకు విషయం చెప్పాలి. మన స్కూల్లో ఫోక్ డాన్స్ కానీ జానపద నృత్యాలు కానీ ఎన్నెన్నో చేశారు. అసలు ఈ ప్రోగ్రామ్స్ కి మారుపేరు మన ఐతనగర్ తెనాలి హై స్కూల్, ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్. ఇక్కడే కాదు, జేఎంజో కాలేజ్ లో కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ జగన్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేశారు. నిజంగా సీఎం గారి మీటింగ్స్ లో కూడా 4 సార్లు కోయో డాన్స్ కానీ జానపద నృత్యాలు కానీ మన యొక్క స్కూల్ కి మారుపేరు రావడం అనేది జరిగింది. నిజంగా నెక్స్ట్ కూడా ఇప్పుడు ఒక ఫోక్ డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు. మా గర్ల్స్ ఏనా, మీ బాయ్స్ పర్ఫార్మెన్స్ ఏం లేదా ఇప్పుడు? ఉంది, కానీ లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చాము. నెక్స్ట్ లాస్ట్ లో మా బాయ్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇప్పుడు 10th క్లాస్ గర్ల్స్ నుంచి కళ్ళజోడు కాలేజీ సాంగ్ తో రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది నల్లగన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది. బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాసు పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. వచ్చింది. తమ్ముళ్ళు మీరు కూడా డాన్స్ వేస్తానంటే లాస్ట్ లో మీతో కూడా వేపిస్తాము. 6th క్లాస్ నుంచి హాసిని వెల్కమ్ టు ది డయాస్ ఓ పిల్లగా వెంకటేశ అనే సాంగ్ తో.
బావగాదురో మాయదారి మల్లేశ బావగాదురో మాయదారి మల్లేశ నిమ్మ తొట్టనిలా వాడి నిజం చెప్తానే చెట్టురాల పువ్వాల నిజం చెప్తానే చెట్టురాల పువ్వాల నిజం చెప్తే నిన్ను నేను నమ్మలేడురో మాయదారి మల్లేశ నమ్మలేడురో మాయదారి మల్లేశ పట్టి మాటలు కాదే పిల్ల మనువాడుతనే చెట్టురాల పువ్వాల మనువాడుతనే చెట్టురాల పువ్వాల మనవాడుతానంటే నేను నీతో వస్తారో మాయాదారి మల్లేశ నీతో వస్తారో నా బావ మల్లేశ ఏడడుగులు వేసి మనము కలిసి ఉందమే చెట్టురాల పువ్వాల కలిసి ఉందమే చెట్టురాల పువ్వాల నీ మాట నేను వింట నీతో ఉంటానోయ్ మాయాదారి మల్లేశ నీతో ఉంటానోయ్ నా బావ మల్లేశ నేను పట్టుకుంట ఇడిసి ఉందనే చెట్టురాల పువ్వాల ఇడిసి ఉందనే చెట్టురాల పువ్వాల లింగ చాలా బాగా పర్ఫామ్ చేసింది కదా. నిజంగా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. 10th 9th వాళ్ళకి దయ్యం కూడా 6th క్లాస్ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేసిందంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు వస్తున్నారు? నువ్వే చెప్పాలి ఎవరు వస్తారు. కంపల్సరీ అమ్మాయిలో వస్తారు. కరెక్ట్ గా చెప్పావు. ఓ పిల్లల వెంకటేశ అనే సాంగ్ తో 10th గర్ల్స్ వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ టు ద డాన్స్. మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో ఓ పిల్లగా ఎక్కటేసి చూడక పోతుంటావో కానక పోతుంటావో నా పిల్లగా ఎక్కటేసి చూడక పోతుంటావో కానక పోతుంటావో అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో అలసుగా చూస్తున్నావో నీ సొమ్మే మన్నడిగిన్నా సోకుల పడుతున్నావో సొమ్మ చిల్లిపోతావో నీ ఎంట తిరుగుతున్నానని అలసైపోతున్నానా నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటవా ఓ పిల్లగా ఓ పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్ల ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో ఓయ్ కండ్లకు కాటుక వెడితే కన్యాకుమారిని నా కండ్లు చూడపోతివి బొమ్మల నడుమ బొట్టు వెడితే పల్లెతనంగుంటను నిన్నే ఇడిసి పెట్టను అబ్బాయికు చిన్నదాన్ని శివంగి పిల్లను చిన్న చూపు చూస్తే నిన్ను నేను ఇడిసి పెట్టను ఓ పిల్లగా అరరే ఓ పిల్లగా అమ్మో ఓ పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో
ఇచ్చే అందమెవరికున్నదో అందగత్తె నేను రో ఆస్తి పాస్తులెన్ని ఉన్న నిన్నే కోరుకుంటిరో నీతోనే వస్తానంటిరో నువ్వే నా పానమంటి నీతోనే బతుకంటి నిన్నిడిసి ఉండలేను నీ అంటే వస్తాను నీ అంటే వస్తారు ఓ పిల్లగ వెంకటేశు ఓ పిల్లగ వెంకటేశు ఓ పిల్లగ వెంకటేశు తానానే నన్నానే తానే నన్నానే తానానే నన్నానే తానానే నన్నానే తానే నన్నానే తానానే నన్నానే ఇప్పుడు దాకా గర్ల్సే వచ్చారు, మరి బాయ్స్ రాలేరా? వస్తారు. ఇప్పుడు దాకా గర్ల్స్ పర్ఫార్మెన్స్ చూసారు కాబట్టి ఇప్పుడు అసలైన మజా బాయ్స్ పర్ఫార్మెన్స్. మా బాయ్స్ అబ్బో అయితే చూద్దాం ఎలా చేస్తారో. చూద్దాం, చూసాక మీరు చెప్తారుగా. లెట్స్ వెల్కమ్ 10th బాయ్స్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే కుండాల కుండలోన గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలర్, సతాకి స్పెల్లింగ్, కొట్టాడు స్వెల్లింగ్, కళ్ళల్లో ఫరింగ్, ఏ విలన్ కనడెత్ వార్నింగ్, బై బర్త్డే పుడ్డింగ్, పవర్ కే బ్రాండింగ్, high end styling, really following a mind blowing. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. పుష్ప ఇంటర్నేషనల్ అనుకుంటారా? నేను ఇంటర్నేషనల్ ఎట్టం పట్టా సవరిస్తుంటే దేశం దద్దరిందే, ఎత్తి నడిపిస్తుంటే భూమి బద్దలయ్యే, నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, ఇంకోవాలంటే చంద్రం ఇంకా లోపే తప్పాలే. పిట్టలాగా వాళ్ళకు నడిసి దిక్కుమట్టు రెక్కలు మొడిసి వరుకుతోంటే నీదే తప్పవదా, పెద్ద పెద్దలాగా మబ్బుల పైన హద్దులో తీయగిరా పట్టే వర్షమైన తలనే వచ్చి కాళ్ళ కింద కురిసైనా. పుష్ప 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 రాజ్, పుష్ప 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 రాజ్, పుష్ప 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 రాజ్, పుష్ప 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 రాజ్. తగ్గేదేలే బాయ్స్ పర్ఫార్మెన్స్. ఇంత బాగా చేస్తారని అసలు నేను అనుకోలేదు. చాలా బాగా చేశారు, స్టేజ్ ఎరగొట్టేసరిగా. అట్లుంటది మనతోని. అబ్బో సర్లే, ఇప్పుడు మా గర్ల్స్ వచ్చేస్తున్నారు రీమిక్స్ సాంగ్ తో. ప్లీజ్ వెల్కమ్ ద డాన్స్. పర్ఫార్మెన్స్ స్టేజ్ ఊపేయడానికి ఓ బాబు అంటూ నైతావల్లి వెల్కమ్ టు ది డాష్.
అలుకలు మానంటినే సిలుకై రమ్మంటినే అలుకలు మానంటినే సిలుకై రమ్మంటినే ఎంగిలి చేయని చామై ఎదురు చూస్తుంటినే ఓ బావో ఓ బావో ఓ బావో చూసి పొమ్మంటినే నా బావో ఎంట తీసుక పొమ్మంటినే ఓ బావో చూసి పొమ్మంటినే నా బావో ఎంట తీసుక పొమ్మంటినే మాటకు సై అంటినే ఆశగా కూసుంటినే మాటకు సై అంటినే ఆశగా కూసుంటినే నీ ఊసులు తలుసుకుంటూ గోసల నేనుంటినే ఓ బావో ఓ బావో ఓ బావో చూసి పొమ్మంటినే నా బావో ఎంట తీసుక పొమ్మంటినే ఓ బావో చూసి పొమ్మంటినే నా బావో ఎంట తీసుక పొమ్మంటినే ఓబామా సాంగ్ అసలు ఓగొట్టేసింది మన నహిత వాళ్ళు. ఒకసారి ఓ వేసుకోండి. అసలు స్టేజ్ నే ఊపేసింది నైతా వల్లి. ఎలా ఉంది మా గర్ల్స్ పర్ఫార్మెన్స్? నిజంగా చాలానే బాగుంది. Put your shoes on. Raise the volume. Let's dust stuff. Hey, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టుదాన్ని చెవులి రకల చుట్టదాన్ని చేతిలకి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను రాను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను రాను బాబా పంచమాడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సన్నివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సన్నివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా మన 10th క్లాస్ గర్ల్స్ మాస్ సాంగ్ మాస్ గా వేశారు. అవును 10th క్లాస్ వాళ్ళు వేస్తున్నారు, మీలో నుంచి ఎవరు రారా? వచ్చే వాళ్ళు అక్కడ నిలబడండి. ఎవరైనా రావచ్చు. అవును మర్చిపోయా, మన గర్ల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది. ఇంకా
మీ బాయ్స్ పర్ఫార్మెన్సెస్ ఏం లేవా? ఇంకోటి ఉంది, లాస్ట్లో ఉంటుంది. ఇంకా లాస్ట్. ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు 10th క్లాస్ గర్ల్స్ సాంగ్ డాన్స్. మరి నాకేమో సంగతిలోనూ కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చగాళ్ళ చూపాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో చూకాలేమో దగా దగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత ఆ కుర్చీని మార్చబెట్టి అప్పుడు మార్చా కుర్చీలు మార్చబెట్టి మార్చబెట్టి మార్చా కుర్చీలు మార్చబెట్టి మార్చబెట్టి మార్చా కుర్చీలు మార్చబెట్టి 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 మార్చా కుర్చీలు. కుర్చీ 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 ఇది రచ్చ అయిపోయినే. కుర్చీ కనపడుతుంటే పగిలిపోతుంది ఇక్కడ. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేదే నువ్వు. మరి నాకేమో సంగతిలోనూ కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చగాళ్ళ చూపాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో చూకాలేమో దగా దగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఆ కుర్చీని మార్చబెట్టి అప్పుడు మార్చా కుర్చీలు మార్చబెట్టి మార్చబెట్టి మార్చా కుర్చీలు మార్చబెట్టి మార్చబెట్టి మార్చా కుర్చీలు మార్చబెట్టి 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 మార్చా కుర్చీలు. కుర్చీ 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 ఇది రచ్చ అయిపోయినే. కుర్చీ కనపడుతుంటే పగిలిపోతుంది ఇక్కడ.
దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో మన ఊర్లో మనల్ని ఎవరు రాపేదే నువ్వు మన 10th క్లాస్ గర్ల్స్ రీమిక్స్ సాంగ్ లేట్గా వచ్చిన లేటెస్ట్ గా వేశారు కదా నచ్చలేదా మరి లేదు మీలోనే జోష్ జోష్ మీలో నుంచి ఎవరైనా వస్తారా Salat Kausar with Pranavara Sahi song. Please welcome to the dais. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा धीं धीं तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैन नी चूपु आपेला నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా శతనము నీ స్మరణే ధీం తానా ధీం ధీం తానా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంతినే జనని నాద వినోదిని ఓ
భువన పాలి నీవే అనాథ రక్షణ నీవిధి కాగటే మొరవిని చేరవటే నుంచి ఎవ్వరు లేరా? ఎవ్వరు లేరా? ఎరా బాయ్స్ మీలో ఎవరు లేరా? బాయ్స్ ఎవరు లేరా? డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తా అని పైకి వచ్చా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో, దానికోసం కాదు. నిజంగా 7th క్లాస్ అమ్మాయి పేరు సనా కౌసర్, ఎంత వండర్ఫుల్ డ్యాన్స్. అది కదా డ్యాన్స్ అంటే, అది కదా మన కల్చర్, మన ట్రెడిషన్ కదా. దయచేసి అందరూ కూడా సినిమా పాటలనే కాదు, ఇలాంటి జానపద గీతాలు కానివ్వండి, ఏదైతే మన కల్చర్, మన ట్రెడిషన్ ఉందో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంది. ఇలాంటి పాటలు నేర్చుకోండి, ఇలాంటి పాటలు పాడండి. అలాగే దేశభక్తి గీతాలు, జానపద గీతాలు, వాటి మీద కూడా శ్రద్ధ పెట్టండి. 10th క్లాస్ వాళ్ళకి, మై డే 10th క్లాస్ స్టూడెంట్స్, ఈ 25 బ్యాచ్ ఎవరైతే ది హైయెస్ట్ మార్క్స్, ఇంత మటుకు మనకు స్కూల్కి హిస్టరీ లేనిది ఎవరైతే దాన్ని క్రాస్ చేస్తారో, స్పెషల్ డిప్యూటీ సీఎంతో వారికి కలిసే అవకాశం కల్పించబోతున్నాం. ½ ప్రైజ్, ½ నియర్లీ 1 లక్ష దాకా మీరు ఒక మనీ గెయిన్ చేస్తారంటే మీరు నమ్మరు. దయచేసి నాకు కావాలి. ఎవరైతే 590 వస్తారో, అంత బాగా ఎవరైతే చదువుతారో, ఎంతమంది సరే ఢిల్లీ ఫ్లైట్లో వెళ్తారు. వాళ్ళు ఫ్లైట్లో ఢిల్లీ తీసుకెళ్ళే పూచి నాది. మరి ఆ లక్కీ ఫెలోస్ ఎవరు? ఓకేనా? 10th క్లాస్ వాళ్ళకి ఇది మా స్టాఫ్ నుంచి ఇచ్చే ఆఫర్. ఓకే, క్యారియన్ కదా. సారాల కోరిక మేరకు మళ్ళీ బాయ్స్కి రీమిక్స్ సాంగ్ మళ్ళీ పెడతామని జరుగుతుంది. ప్లీజ్ 10th క్లాస్ బాయ్స్. నీదే తప్పవదా పెద్ద కట్టలాగా మబ్బుల పైన హద్దుగా తీయగిరా వడ్డే వర్షమైన తలనే వచ్చి కాళ్ళ కింద కురుసైనా పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 పుష్ప. ఇంకా ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కార్పొరేషన్. ఇప్పుడు హెచ్ఎం గారు వచ్చి మా గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. మీ పేరేంటి? హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగా ఎంజాయ్ చేశారా? ప్రోగ్రామ్స్ అన్నీ బాగున్నాయా? మీరు 10th క్లాస్ వచ్చేటప్పటికి ఇంకా మంచి డాన్స్లు, ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ నేర్చుకోండి. చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇవాళ ఈ 10th క్లాస్ వాళ్ళ ఫేర్వెల్ ప్రోగ్రాం జరిగింది. పిల్లలందరూ కూడా మంచి ప్రదర్శనతోటి వాళ్ళ డాన్స్ టెక్నిక్స్ని, స్కిల్ చూపించారు. పిల్లలందరూ, నేను వాళ్ళ డాన్స్ కంటే కూడా వాళ్ళ సంతోషాన్ని ఎంజాయ్ చేశాను. చాలా సంతోషంగా వాళ్ళు ఆహ్లాదంగా ఉండడాన్ని ఎంజాయ్ చేశారు. I enjoyed their happiness more than their dance. సో మీరు సంతోషంగా ఉన్నారు. ఓకే, అయితే ఇక ఈ సెలబ్రేషన్స్ ఇవాళ అయిపోయినాయి. స్కూల్ అందరూ కూడా బాగా చక్కగా ఎంటర్టైన్ అయ్యారు. రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా 10th క్లాసు స్టడీ అవర్స్ ఉంటాయి. రేపు ఎల్లుండి మిగతా పిల్లలందరికీ సెలవు. 10th క్లాస్ వాళ్ళకి మాత్రం 27న స్టడీ అవర్స్ తోటి ఉంటాయి. 28th సైన్స్ డే కాబట్టి సైన్స్ ఎగ్జిబిట్స్ అవి ప్రిపేర్ చేసుకునే వాళ్ళు మీ ఏర్పాట్లో మీరు ఉండండి. ఇంకపోతే మనకి ఎగ్జామ్స్ లాస్ట్ మినిట్ దాకా వచ్చేసాము. మీరందరూ ఫేర్వెల్ని ఎలా సక్సెస్ చేయాలి అని మీ అంతటా మీరు ఎంత ఉత్సాహంగా
ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకున్నారు. మీ అంతటా మీరు అరేంజ్మెంట్స్ కానీ మీల్స్ దగ్గర అరేంజ్మెంట్స్ కానీ చాలా ఆర్గనైజ్ చేసుకున్నారు. అదే ఇంట్రెస్ట్, అదే ఉత్సాహం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడంలోనూ మంచి మార్కులు సాధించడంలో కూడా మీ అంతటా మీరుగా మోటివేట్ అయ్యి మీరే చక్కగా పరీక్షలు రాసి మీకు, మీ ఫ్యామిలీస్కి, స్కూల్కి మంచి పేరు తీసుకురండి. అది మీ భవిష్యత్తుకు కూడా అవసరం. ఇవాళ ఇక్కడ ఎంత సంతోషంగా ఎంజాయ్ చేశారో రేపొద్దున మీరు రిజల్ట్స్ వచ్చి పాస్ అయినప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. అలా పొందాలని కూడా మేము కోరుతున్నాం. చాలా బాగా ఉంది. ఎక్కడ ఏమీ ఇండిసిప్లిన్ లేకుండా చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా జరగడానికి మన మొత్తం అంతా కూడా క్రెడిట్ వెంకట మాస్టర్ గారికి దక్కుతుంది. వెంకట గారికి నేను మన స్కూల్ తరఫున లెట్స్ కంగ్రాచులేట్ హిమ్. అలాగే మిగతా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకు వేసినటువంటి ఆ రోల్స్ని చక్కగా చేసి ఒక టీం వర్క్ లాగా చేసుకున్నాం. ప్రోగ్రాం బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు 9th క్లాస్లో ఉన్న వాళ్ళు ఇక రాబోయే 10th క్లాస్ వాళ్ళు కాబట్టి మీరు కూడా వీళ్ళని చూసి స్టడీ అవర్స్ ఎలా జరుగుతున్నాయి ఇంకా ఎక్కువగా మీరు కృషి చేయాల్సి ఉంటుంది వాళ్ళని చూస్తూ. ఇంకెవరన్నా 10th పిల్లలు మాట్లాడాలనుకుంటున్నారా? ఈ సంవత్సరం మీ 10th క్లాసు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ క్లాస్లో, బోత్ ఫ్రమ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఒకళ్ళు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. టీచర్స్ అందరూ మీకు వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ పెట్టి స్టడీ అవర్స్ కానీ ఏదైనా వచ్చి మీకు చాలా చక్కగా బోధించారు. దాని మీద మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ ఈ 9th వాళ్ళకి మీరేమన్నా సజెషన్ ఇస్తారా? అది కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది. లేదా ఇంకెవరన్నా స్టాఫ్ మాట్లాడితే దే ఆర్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ. టైంలో చాలా బాగా ప్రిపేర్ అయినట్టున్నారు. యాక్చువల్గా 1st తారీఖు అని ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్ 25కి మారింది చాలా ముందుకి. మేడం ఇలా ప్రాబ్లం పిల్లలకి 1st తారీఖు నుండి అని చెప్పగానే వెంటనే గర్ల్స్ స్కూల్లో ప్రోగ్రామ్ ఉన్నా కానీ మేడం గారు అడ్జస్ట్ చేసుకొని మీకోసమని నేను ఎలా అయినా అడ్జస్ట్ చేసుకుంటాను, 25th వీళ్ళని కూడా కండక్ట్ చేసుకోమనండి, పిల్లలకి ఇబ్బంది కలిగించాయి కాదు, వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు చేద్దామనే ఉద్దేశంతోనే మేడం గారు పూర్తి సహకారాన్ని అందించారు స్టూడెంట్స్కి. అలానే అప్పటికప్పుడు వాళ్ళు 10th క్లాస్ పిల్లలు వాళ్ళకి చాలా యాంగ్జైటీగా ఉంది, ఫేర్వెల్ ఎప్పుడు చేసుకోవాలా ఎలా చేసుకోవాలని చాలా తక్కువ టైంలో ఒక 2-3 రోజుల్లోనే చాలా బాగా చేసుకున్నారు నాన్న. అలానే మీరు చేయడం కాదు చేసేది కూడా చాలా డీసెంట్గా, ఎక్కడ ఏ గొడవ లేకుండా టీచర్స్కి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేసుకున్నారు. ఈ సందర్భంగా నేను 10th క్లాస్ బాయ్స్కి క్లాస్ టీచర్ని కాబట్టి వాళ్ళ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఒక 2 minutes అనమాట. ఫస్ట్ నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, నేను ఇక్కడికి రాగానే టైం టేబుల్ వేసి రాజకిషోర్ గారు నా చేతిలో పెట్టి 10th క్లాస్ బాయ్స్ అచ్చంగా బాయ్స్ అనమాట, ఏనాడు తెలియదు అసలుకి. అంటే ఎలా అంటే ఎప్పుడు బాయ్స్ గర్ల్స్ ఉండి కో ఎడ్యుకేషన్ అయితే పిల్లలకైతే చెప్పాం కానీ అచ్చంగా బాయ్స్కి వేసి మీరు వెళ్ళండి అన్నారు. అదేంటంటే బాబో ఏంటి వాళ్ళ దగ్గరికి ఒక్కళ్ళే వాళ్ళ గురించి ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు, ఎట్లా వెళ్ళాలా అనుకుంటూ సరే ఎట్లానో వెళ్ళాను, కొనుక్కుండానే పోయాను. మాకు 40 మంది స్టూడెంట్స్ కరెక్ట్గా, ఎలా అంటే ఆలీబాబా 40 దొంగలు అంతే. ఎలా అంటే నేను వాళ్ళు పట్టుకొచ్చుకోవడమే సరిపోయేది, నాకు ఒక్కడు వచ్చేవాడు కాదు, వీడు వారం అనేది ఎవడు కంటిన్యూషన్గా వచ్చేవాడు కాదు. ఓ 10 మంది వచ్చేవాళ్ళు, మళ్ళీ ఇళ్ళు మానేసేవాళ్ళు, మళ్ళీ వచ్చేవాళ్ళు, మళ్ళీ మానేసేవాళ్ళు, ఫోన్లు చేసాం. అబ్బో నేను మామూలుగా వాళ్ళ ఈ సంవత్సరం వీళ్ళ పనులు కూడా ఎలా ఉంటాయంటే, నేను అందుకే వీళ్ళ బ్యాచ్కి ఒక పేరు పెట్టాను, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి
జాతిరత్నాలు 2024 బ్యాచ్ అని పెట్టాను. నిజంగానే జాతిరత్నాలు సినిమాలో చూస్తే ముగ్గురు ఉండారండి జాతిరత్నాలు. ఆ ముగ్గురికే బాగా హిట్ అయింది ఆ సినిమా. కాకపోతే మా వాళ్ళు 40 మంది జాతిరత్నాలే. కాకపోతే ఒక్కొక్కడు ఒక్కొక్క రకం, ఎవ్వడు ఒకే రకంగా ఉండరు. వాళ్ళని తిడుతున్నా వాళ్ళ ఎక్స్ప్రెషన్ అలానే ఉండొద్ది. అలానే ఏదైనా అంటున్నా ఎక్స్ప్రెషన్ ఏం మారదు, కనీసం కోపం రాదు, ఏమీ లేదు, అలా స్తబ్దంగా చూస్తూ ఉంటారు. పిచ్చెక్కిపోద్ది. టీచర్స్ అడగడం మానేశాను. నా క్లాస్కి వెళ్ళే టీచర్స్ని, ఏమండి వీళ్ళు ఎట్ట చదువుతారు అని అడగడం మానేశాను. ఎందుకంటే వీళ్ళు చెప్పే చాలా ఎక్కువ ఉన్నాయి లిస్టు. నేను ఆల్రెడీ అక్కడ పడుతున్నాను, మళ్ళీ వీళ్ళు చెప్పేయని ఎక్కడ అనే ఉద్దేశంతో టీచర్స్ని అడగడం మానేశాను. ఎంత తెలివితేటలు అంటే, మీరు ఎందుకు రాలేదురా అంటే చెప్పిన కథ మళ్ళా తిరిగి చెప్పరు. విపరీతమైన కథలు. అలానే వాట్సాప్లో ఎంత బాగా ఉన్నారంటే వీళ్ళు, నేను జస్ట్ గ్రూప్ ఇంకా పిల్లల్ని యాడ్ చేయలేదు అంతే, హాయ్ అని వచ్చేసింది బాబోయ్ అసలుకి వెంటనే. అలానే గ్రూప్లో పిల్లల్ని ఎట్లా యాడ్ చేస్తూ ఉన్నాను, వెంటనే లెఫ్ట్ అయిపోవటం. ఇది ఎందులో లెఫ్ట్ అయిపోయారంటే, స్కూల్ గ్రూప్ అంటే లెఫ్ట్ అయిపోతాం మేడం, మళ్ళీ చదవమంటారు, మళ్ళీ ఎన్ని పెడతారు. అసలు స్కూల్కి వచ్చేవాళ్ళు నాకు పెద్ద సమస్య అనమాట. విద్యా కమిటీ చైర్మన్ గారితో కూడా చాలాసార్లు చెప్పాను, ఇట్లా ఆబ్సెంట్ అవుతున్నారు అదని. ఎంత తెలివిగా వస్తారంటే, దారులు వీళ్ళు కనిపెట్టని దారులు ఎవ్వరూ కనిపెట్టలే, ఆ విషయం మనకు తెలుసు. అలానే వీళ్ళు వేస్తారు ఎగ్జామ్స్లో వేయమంటే, అరే స్కూల్కి రండిరా కాస్త చదువుకోండిరా అంటే, ఆహా వీళ్ళు చిన్నప్పుడు మట్టిలో గీసిన బొమ్మలు ఉంటాయి, పూర్వ బొమ్మలు, గాలిపటాల బొమ్మలు, ఇవన్నీ నా పేపర్ మీద పెడతారు. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా చూసాను నేను వీళ్ళతో. కాకపోతే వీళ్ళ కథలు, వీళ్ళ కబుర్లు చాలా ఉంటాయి. కాకపోతే చాలా యూనిటీగా ఉంటారు. రేపు స్లిప్ టెస్ట్ ఉందంటే రేపు ఎంతమంది వస్తారు, ఎంతమంది మానేస్తారు వాళ్ళే చెప్తారు. మేడం రేపు వచ్చేది 10 మందే, ఈ స్లిప్ టెస్ట్ ఉంది వాళ్ళే చెప్పేస్తారు. పేరెంట్స్ ఫోన్ చేస్తే పేరెంట్స్ దగ్గర ఉండవు, ఫోన్లు వీళ్ళ దగ్గరే ఉంటాయి. వీళ్ళు స్విచ్ ఆఫ్ చేయడాలు చేస్తుంటారు, అసలు వీళ్ళు ఫోన్ తీరు. మేడం ఫోన్ అంటే అంతే. చాలా రకాలు చేశారు నాన్న ఈ సంవత్సరం. కాకపోతే ఎంజాయ్ చేశానా అంటే ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డాను. కాకపోతే నాకు ఆ క్లాసు ఆనందంగా అండి, వీళ్ళు ఏం చేయాలో కూడా తెలియలేదు నాకు. కాకపోతే ఒకటమ్మా, మీ దగ్గర మంచి తెలివితేటలు ఉన్నాయి, చాలా తెలివితేటలు ఉన్నాయి. ఆ కథలు చెప్పేవి, అలానే మీరు ఉపయోగించేటువంటి తెలివితేటలు, ఇవన్నీ ఒక్కసారి చదువు మీద మీరు పెట్టారనుకోండి నాన్న, నిజంగానే మీరు జాతిరత్నాలు. కాకపోతే ఆ కాన్సన్ట్రేషన్ చేయరు. మెయిన్ మీ డ్రాబ్యాక్ ఏంటంటే, మీ పేరెంట్స్ కొంచెం బాగా గారాబం చేయడం అనేది కాస్త ఎక్కువ. అలానే మీరు చెప్పిన మాటే వాళ్ళు కొంచెం విని కొంచెం మిమ్మల్ని కొద్దిగా మందలించకపోవడం కూడా అది ఒక డ్రాబ్యాక్ అనుకుంటున్నాను నేను. కాకపోతే విషయం ఏంటంటే, ఈ క్లాస్లో నాకు తెలిసి వీడు ఫెయిల్ అవుతాడు అని చెప్పే క్యాండిడేట్ ఎవడో ఉండడు, అందరూ తెలియగలళ్ళే. కేవలం ఏంటంటే మీకు బద్ధకం ఒక్కటే అంతే. ఒక 20 days ఉన్నాయమ్మా దాదాపు ఎగ్జామ్స్, ఒక్క 20 రోజులు మీకోసం మీరు, మా కోసం కాదు, మీకోసం మీరు 20 రోజులు. ఇన్నాళ్ళు ఎలానో అయ్యిందేదో అయిపోయింది, గతం కదా తీసేయండి. ఒక్క 20 రోజులు మాత్రం మీకోసం మీరు చదువుకుంటే మీరు కాలేజీకి వెళ్ళిపోతారమ్మా. ఒక్కసారి ఊహించుకోండి, మీరు పాస్ అయితే మీ ఫ్రెండ్స్లో ఉండే మీ ఇమేజ్ కానీ, మీ పేరెంట్స్లో వాళ్ళు పొందేటువంటి ఆనందం కానీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అట్ ద సేమ్ టైం మీరు ఫెయిల్ అయితే మిగతా వాళ్ళు చూపించేటువంటి ఆ ఫీలింగ్స్ కూడా గుర్తు తెచ్చుకోండి. ఏది మీకు బాగుంటుంది, మీరు దాన్ని ఫాలో అవ్వండి. 20 రోజులు కనుక మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ పెడితే మీరు ఏదైనా మీరు పాస్ అవ్వగలరమ్మా. ఆ టాలెంట్ ఉంది. మీరు పాస్ అవ్వడానికి ఎన్ని పాజిటివ్స్ ఉంటాయో అన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు, అది కూడా తెలుసు నాకు. సో ఏం లేదు, 20 రోజులు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు చక్కగా చదువుకోండి ఈ ఒక్క 20 రోజులు. నెక్స్ట్ మీరు కాలేజీకి వెళ్ళిపోతారు. కాలేజీకి వెళ్తే ఆ ఊహ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి, చాలా అందంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, తప్పొప్పులు తెలుస్తాయి, మీ భవిష్యత్తుకు ఒక బాట ఏర్పడుతుంది. నేను ఒకటే చెప్తున్నానమ్మా మీకు, వాడు మాట్లాడాడు వీడు మాట్లాడాడు మనం మాట్లాడతాం అదే కాదు.
ఫ్రెండ్సే మాట్లాడదాం, చదివేటప్పుడు చదువుదాం. నువ్వు చదువు, నేను చదువుతా, విన్ అండ్ విన్ పాలసీ. మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఈ 20 రోజులు కనుక మీరు ఇదైతే కాలేజీకి వెళ్ళిపోతారు, మీ ఫ్యూచర్ చాలా బాగుంటుందమ్మా. ఆల్ ద బెస్ట్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మా రేపు ఎల్లుండి హాలిడేస్ వచ్చినాయి కదా. మనకి ఫిబ్రవరి 28వ తారీఖు సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం కదా. దానిలో భాగంగా మరి ఒక్కసారిగా మీరు ఆ రోజు రావాలంటే కష్టం కాబట్టి 27వ తారీఖు ఆల్రెడీ 10th క్లాస్ వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి. నేను కూడా వస్తా ఆఫ్టర్నూన్ నుంచి. ఆఫ్టర్నూన్ 1:30 నుంచి మీ ఇష్టం. ఎవరైతే ఈ సైన్స్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు రండి. ఆ రోజు వస్తే మనం మీరు ఎంతవరకు చేశారు ఏంటి అనేటువంటిది ఒకసారి ఫైనలైజ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఎన్ని ప్రాజెక్ట్స్ అనేటువంటి మనకు లైన్లో ఉన్నాయి అనేటువంటి చూసుకొని దాని ప్రకారం అరేంజ్మెంట్స్ అనేటువంటి చేసుకుందాం. వస్తారా? మాట్లాడట్లా. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళ వరకు 10th క్లాస్ వాళ్ళకు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనేటువంటి ఆల్రెడీ ఉన్నాయి అని మీ చేత చేయించలేదు, కానీ కొన్ని ఉన్నాయి. అవి మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ ఆ రోజు సైన్స్ డే రోజు. ఓకే, కాబట్టి 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ప్రాజెక్ట్స్తో సహా ఆ రోజు వస్తే ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి అనేటువంటిది ఓ పేపర్ మీద రాసుకుని, మరి వెంకట మాస్టర్ వస్తారు, అట్లాగే మన సైన్స్ టీచర్స్ వాళ్ళు ప్రసాద్ గారు, ఓకేనా, బసవేశ్వరరావు గారు, 27వ తారీఖు నవీన్ కుమార్, ప్రేమ్ 27 మధ్యాహ్నం. Exclusive DJ Harish mixes. Ana jara DJ పాటలు పెట్టవా? Okay, fine. Thank you. Okay, thank you very much. Down. చాలా బాగా చేశారు, వెరీ గుడ్. మొత్తం దిగండి. మై డియర్ బాయ్స్, ఎవరు? My dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి
పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో